వస్తే త్వరగా ఆరాధన ముగింపబడుతుంది. 8 గంటలకి రావడానికి ప్రయత్నించండి. మార్చి నెల వచ్చేస్తుంది. మరి వేసవి కాలంలోనికి మనం వెళ్ళబోతున్నాము కనుక అందరూ కూడా 8 గంటలకి రావడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని లేఖనములో ఫిలిష్తీయులు, వీరు నోవాహు యొక్క కుటుంబము, నోవాహు యొక్క కుమారులైనటువంటి హాము, షేము, యోపేతు అనేటువంటి 3 బిడ్డల్లోనూ వారు 2వ వాడైనటువంటి హాము యొక్క సంతానము. ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం చదువుతారు. హాము కుమారులు, అంతే, హాము కుమారులు. 14వ వచనం చివరిలో ఫిలిష్తీయులు కసుల్లాహీల నుండి వచ్చిన వారు. ఫిలిష్తీయులు, ఈ ఫిలిష్తీయులు అనేటువంటి వారు యొక్క హాము యొక్క కుమారుల్లో నుండి వచ్చినటువంటి నోవాహు సంతానమే. అయితే వీరికిని ఇశ్రాయేలీలకును ఎప్పుడూ వైరం ఉండేటువంటిది, ఎప్పుడూ యుద్ధం జరిగేటువంటిది. అతి ఎక్కువ యుద్ధాలు సౌలు కాలంలో జరిగినవి. దావీదు వచ్చిన తరువాత రాజుగా యుద్ధాలు ఆగినవి. యుద్ధ వీరులందరూ కూడా వారందరినీ కూడా దేవుని మహాకృపను బట్టి దావీదు జయించగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఫిలిష్తీయులకు 5 ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. 5 పట్టణాలలోనూ గాజా, అష్కీలోను, అష్టోదు, ఎక్రోను, గాతు అనేటువంటి 5 పట్టణాలు ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు. మన దక్షిణ భారతదేశంలో హైదరాబాదు, అలాగనే మద్రాసు, కర్ణాటక, ఈ విధంగా మనకి ఏ విధంగా రాజధానులు ఉన్నావో ఆ ఫిలిష్తీయుల యొక్క దేశంలో కూడా 5 రాజధానులు ఉండేటువంటివి. గాజా, ఆసికీయులు, అష్టోదు, ఎక్రోను, గాతు అని 5 ప్రాంతాలలోనూ 5 ప్రధానులు ఉండేటువంటి వారు. 5 ప్రధానులను సర్దారులు అని పిలిచేవారు వారు. దేవునికి స్తోత్రం. ఈ సర్దారులో గాతువాడైనటువంటి ఫిలిష్తీయుడు, మరి గొల్యాతు సర్దారుగా ఉండేటువంటి వాడు. గొల్యాతును దావీదు హతమార్చాడు. ఆ ప్రాంతము నుండి వచ్చినటువంటి ఒక బిడ్డ 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మనం చదువుదారి. 15వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదువుదారి. చదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో మనము చూసినప్పుడు 19వ వచనం చదువుదారి. 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తాయిను, ఇత్తాయి మత్తయి కాదు, ఇత్తాయి. రాజు గిత్తీయుడగు, ఈ గిత్తీయుడు గాతు ప్రాంతం వాడు. దేవునికి స్తోత్రం. అలాగనే ఆ యొక్క ఒబేదేదేమో గాతు ప్రాంతం వాడు. అలాగనే గొల్యాతు గాతు ప్రాంతం వాడు. వీరందరూ ఫిలిష్తీయులే. వీరి ప్రాంతాలు గాతు రాష్ట్రంలో ఉన్నటువంటి వారు. గాజా, అక్కీషు, ఆసిక్కులు, అష్టోదు, ఎక్రోను, గాతు, ఈ విధంగా 5 ప్రాంతాలలోనూ గాతు వారు. వీరందరూ విగ్రహారాధకులు, వీరందరూ తిరుగుబాటుదారులు, వీరందరూ దేవతలను పూజించేటువంటి వారు. కానీ రాజు ఇత్తీయుడగు గిత్తయిని కనుగొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గిత్తీయుడగు ఇత్తయిని రాజు కనుగొనెను. ఇత్తయి అని అనగా దేవునికి దగ్గరగా ఉండేవాడు. ఇత్తయి అని అనగా దున్నువాడు. ఇత్తయి అని అనగా సమీపముగా ఉండేవాడు. ఇత్తయి అని అనగా సహచరుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొనెను. చప్పట్లు కొట్టండి. సొలొమోనా సమూయేలు అని స్వరం వినబడుతుంది. సమూయేలు వెళ్ళి యాజకుని అడిగాడు, అయ్యా నీవు నన్ను పిలిచావా? లేదయ్యా నేను పిలవలేదు. మరలా సమూయేలు అని పిలుపు వినబడుతుంది. వెళ్ళి అడిగాడు, నేను పిలవలేదయ్యా. సమూయేలు అని మూడవసారి పిలిచినప్పుడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనగా సమూయేలునకే దేవుని స్వరము అప్పుడు ఎందుకు వినబడింది? ఆ దినములలో దేవుని ప్రత్యక్షత అరుదుగా జరుగుతున్న దినాలు. సమూయేలు మందసమునకు సమీపముగా ఉన్నాడు. చప్పటి కొట్టండి అందరూనే. హల్లెలూయా. సమూయేలు ఎవరికి వినబడాలి? ప్రధాన యాజకుడైనటువంటి ఏలీకి వినబడాలి. అలాగనే వారి కుమారులకు వినబడాలి, లేదా దైవజనులు దేవుని సన్నిధిలో ఉన్న వారికి వినబడాలి. దేవుని సన్నిధిలో దేవునికి సమీపముగా దగ్గరగా సమూయేలు ఉన్నాడు గనుక దేవుని స్వరము సమూయేలుకు వినబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ఓప్రి ఫీనెహాసులు అన్నవారు దేవుని బిడ్డలారా, దైవజనుల యొక్క కుమారులు, వారు దేవుని ఎరగని వారై ఉన్నారు. మందిరములో లేరు, మందసము దగ్గర లేరు, మందిరానికి దూరంగా, దేవునికి దూరంగా, దేవుని క్రియలకు దూరంగా, బలులకు దూరంగా, బలిపీఠమునకు దూరంగా, లోకములో వారు దగ్గరగా, లోకమునకు దగ్గరగా వారు ఉన్నారు గనక వారిని దేవుడు కనుగొనలేదు. ఏలీ మందదృష్టి గలవాడుగా ఉన్నాడు గనక దైవజనుడే, రెవరెండ్ గారే, బిషప్ గారే, ప్రధాన యాజకుడే గాని ఏలీని యెహోవా కనుగొనలేదు. చిన్నవాడు, బాలుడు, మందసమునకు దగ్గరగా సమీపముగా ఉన్నాడు కనుకనే సమూయేలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దనాన్న మందిరానికి దగ్గరగా, దేవునికి దగ్గరగా, దైవ సన్నిధికి దగ్గరగా, దేవుని ఆత్మకు దగ్గరగా, దేవుని బిడ్డలతో దగ్గరగా, దేవుని సంఘానికి దగ్గరగా, దేవుని సేవకు సమీపముగా ఎవరు ఉంటామో వారినే దేవుడు కనుగొంటాడు. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ప్రియ సహోదరుడా, ఓ దైవజనుడా, ఈ మధ్య రాజు గిత్తీయుడగు ఇత్తయ్యను కనుగొనెను. ఇక్కడ మందిరములో సమూయేలునకే స్వరం వినబడింది, దేవుని స్వరం వినబడింది, దేవుని యొక్క మాట వినబడింది. కారణము సమూయేలు దేవునికి సమీపముగా, దగ్గరగా, మందిరానికి దగ్గరగా, ఆరాధనకు దగ్గరగా, దేవుని ఆత్మకు దగ్గరగా, దేవునికి దగ్గరగా ఎవరు ఉంటామో వారినే రాజులకు రాజు, రారాజు అయినటువంటి యేసయ్య కనుగొంటాడు. దేవునికి స్తోత్రం. వారికే ఆయన స్వరం వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు యవనస్తుడు. ఓ యవన బిడ్డ, యవన కుమార్తె, యవన కుమారుడా, నిన్ను దేవుడు కనుగొనాలంటే దేవునికి సమీపముగా ఉండాలి. ఎక్కడ లోకానికి సమీపముగా ఉంటున్నావా? లోక ఆశలకు సమీపముగా ఉంటున్నావా? లోకముతో కలిసిపోతున్నావా? లోకులతో నీ మనసు. యవన కుమారుడా, యవన కుమార్తె, రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొనెను. యేసయ్య ఈరోజు మందిరములో ఉన్న యవన బిడ్డలను కనుగొనాలి. యవన కుమార్తెలారా, యవన కుమారులారా, మీ భవిష్యత్తు, మీ చదువు, మీ ఆరోగ్యము, మీ స్థితిగతులు, మీ యొక్క రాబోయేటువంటి దినాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసయ్య మిమ్మల్ని కనుగొనాలి. దేవునికి స్తోత్రం. కనుగొనాలంటే యేసుకు దగ్గరగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ యేసుకు దగ్గరగా ఉండాలి. యేసయ్యకు సమీపముగా ఉండాలి.
సమూయేలునకే దేవుని స్వరం వినబడింది. హొప్ని ఫీనెహాసులు దేవుని ఎరగని వారైపోయారు. దేవుని సన్నిధిలో ఉండేటువంటి దైవజనుల కుమారులు దేవుని ఎరగని వారు, దైవజనుల కుమార్తెలు దైవజనులే దేవుని ఎరగని వారు. ఏం చెప్పుకుందాం? ఆడేదో దేవుని యొక్క ఆయన్ని మళ్ళా వ్యూస్ చేసుకోవడం కొరకు ఆయన జబర్దస్తికి వెళ్ళాడు. వాళ్ళు ఏమన్నా ఎప్పటి డబ్బులు వాడి సంపాదన అలా వెళ్ళడం. అక్కడ దేవుని వార్త చెప్పాడేమో జబర్దస్త్ వాళ్ళందరికీ ఎవరు తెలుసు? దేవుని స్తోత్ర మాయమైపోతారు, యేసు ప్రభు దేవుడు అని చెప్పుండొచ్చు కదా. ఏమండి మామూలుడా? నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, విషము విరిచావులే, పాపం కడిగావులే, విషము విరిచావులే, పాపము కడిగావులే, ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంత. దేవునికి స్తోత్రం. నమ్ముకరని సువార్త చెప్పాడేమో. దేవునికి స్తోత్రం. అంతే. ఏదేదో సమూయేలు దేవునికి దగ్గరగా ఉండేటువంటి వారికే దేవునికి స్తోత్రం. ఆరాధనకు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, సంఘముతో ఉండాలి, సేవకుని యొక్క వాక్యం వినాలి అని దేవునికి సమీపముగా ఉండాలని వచ్చిన మీ అందరినీ దేవుడు కనుగొనుగాక. ఆమేన్. గిత్తీయుడగు ఇత్తయిలు రాజు కనుగొనెను. ఎవరా రాజు? దావీదు రాజు. దావీదును సొంత కొడుకే తరుముతున్నాడు, అడవులంతా తరుముతున్నాడు, కాళ్ళకు జోడు లేకుండా తరుగుతున్నాడు, రాజ్యరకవు లాగేసుకున్నాడు, ఎక్కడ కనబడితే అక్కడ దావీదును చంపేయండి అన్నాడు. అలాంటప్పుడు దావీదును ప్రేమించి దావీదును అనుసరించిన వారు విగ్రహారాధకులైనటువంటి గిత్తీయులు, గాదు వంశపు వారు దేవుని యొక్క బిడ్డతో కలిసి సమీపముగా వారితో దావీదుతో వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మెడవంచని ప్రజలు, ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసే ప్రజలు, ఇశ్రాయేలీలు లోబడనల్లని వారు దావీదును తరిమేస్తుంటే ఎక్రోను దేవతను ఆరాధించేటువంటి ఈ గిత్తీయులు దావీదును అనుసరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దావీదుకు సమీపంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క జీవితంలో కష్టం ఏంటంటే అబీషాలోము దావీదును తరమడమే. ఆ భయంకరమైన పరిస్థితులలో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును అనుసరిస్తున్నటువంటి గిత్తీయుడు ఇత్తయ్యాను రాజు కనుగొని. ఎవరా? దావీదు రాజు ఇత్తయ్యాను కనుగొనిను. చప్పట్లు కొట్టండి అందరూనే. లోకములు అనేకులు ఉండొచ్చు కానీ లోకరక్షకుడు నిన్ను నన్ను కనుగొన్నాడు. నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ప్రతిష్టపరుచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఆరాధించుట కొరకు, ఆయన నామం గణపరచుట కొరకు, ఆయన సన్నిధిలో ఉండుట కొరకు, ఆయనకి ఇచ్చుట కొరకు, ఆయన్ను ప్రకటించుట కొరకు మనలను, మన కుటుంబాలను, మన పేటలను దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి వందనాలు చెప్పండి, చప్పట్లు పడుతూ వందనాలు చెప్పండి. ఈ కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు, మనకిచ్చాడు రా. ఈ కృప ఇచ్చాడు. రాజు
గిత్తీయుడగు ఇత్తయ్యను కనుగొనడానికి కారణము, ఇత్తయి రాజునకు దగ్గరగా నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. రాజుతో కలిసి నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. రాజు వెంట నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ఇత్తయిలో ఉన్నటువంటి మొదటి లక్షణము, సమీపముగా నడుస్తున్నాడు. రెండవదిగా, రాజు యొక్క కష్టకాలములో రాజుతో ఉన్నాడు. దావీదు యొక్క కష్టకాలములో దావీదుతో ఉన్నవాడు గిత్తీయుడగు ఇత్తయి. దేవునికి స్తోత్రం. కష్టకాలం, కష్టకాలం, యేసయ్య కష్టకాలం. యేసయ్య ఆ స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నప్పుడు అందరూ ఉన్నారు. బహు జన సమూహములు ఆయనను వెంబడించిరి. తదుపరి 70 మంది అయ్యారు. ఆ తదుపరి 12 మంది అయ్యారు. ఆ 12 మందిలో ఒకడు అమ్మేశాడు. ఒకడేమో ఆయన ఎవరో తెలియదని పారిపోయాడు. కష్టకాలములో, కన్నీటిలో, అన్యుడు, పరదేశి, ప్రాణము కాపాడుకోవడానికి వచ్చినవాడు, సహాయం కొరకు వచ్చినవాడు, కష్టకాలములో దావీదును వెంబడించాడు. దేవునికి స్తోత్రం. కుమారుడు తరుగుతున్నాడు. రాజ్యము తిరుగుబాటు చేసింది. యుద్ధ వీరులందరూ తిరుగుబాటు చేశారు. అటువంటి సమయములో గాతువాడైనటువంటి గిత్తీయుడు ఇత్తియా ఆయన యొక్క దావీదును కష్టకాలములో అనుసరించెను. దేవునికి స్తోత్రం. కష్టకాలంలో ఉండేవారే ఏమని దేవుళ్ళారా, కొడుకు తరుపుతూ ఉంటుంటే, కొడుకు ప్రాణాపాయం చేత పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి రాజునకు కష్టకాలములో ఆ యొక్క గిత్తీయుడగు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇత్తియా రాజుతో ఉన్నాడు. 7 మాటలు సిలువలో అందరూ వ్రాశారు. సమాప్తమాయననే మాట ఒకరే వ్రాశారు. యోహాను వ్రాశాడు. యోహాను సువార్తలో సమాప్తమాయను, పూర్తి ఆయను, ఫినిష్ ఆయను. అన్ని మాటలు అందరూ వ్రాశారు, కానీ సమాప్తమాయననే మాట యోహాను వ్రాయడానికి సిలువ దగ్గర, యేసు పాదాల దగ్గర యోహాను అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 11 మంది పారిపోయారు. ఒకడు అమ్మేశాడు. తక్కిన 10 మంది పారిపోయారు. ఒకడేమో ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు పొంకాడు. యేసయ్య కష్టకాలములో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అన్నిటికన్నా మిన్నైనా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికన్నా మిన్నైనా. గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వందనాలు నాయనా. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము రావయ్యా యేసునాథా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టకాలంలో ఉండాలి. మనతో కష్టములో ఉండాలి. యేసు స్వస్థతలు చేసినప్పుడు ఉన్నారు. 5 రెట్లు 2 చేపలు అందరికి పంచినప్పుడు ఉన్నారు. అద్భుతాలు చేసినప్పుడు ఉన్నారు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఉన్నారు. కానా విందులో ఉన్నారు. సిలువ దగ్గర అందరూ ఉన్నారు. ఎంతమంది సిలువ దగ్గర ఉన్నారు? రాజు యొక్క కష్టకాలములో, రాజు ప్రియమైన దేవుని బిడ్డలారా కష్టకాలములో గిత్తీయుడగు ఇత్తయి రాజును వెంబడించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం అందరికీ వస్తుంది. చిన్నోడికి, పెద్దోడికి, ధనవంతుడికి, పేదోడికి, అందరికి ఎవరికొరికి ఏదో సమయంలో కష్టం వస్తుంది. కష్టకాలంలో ఉన్నవారు ఎంతమంది మనకుంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతమంది మనకుంటారు? డాడీ నేనే నా చేతులతో తీసుకెళ్ళాను పెద్ద చెల్లిని అన్నాడు. అప్పుడు కష్టకాలంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేమందరం ఇంటి దగ్గర ఉన్నాం. అమ్మగారిని ఒక హాస్పిటల్లో పెట్టాం. 2 భార్యాభర్తలు మన సంఘంలో వాళ్ళిద్దరూ ఉన్నారు అమ్మగారి దగ్గర. కష్టకాలంలో ఉన్నోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టకాలములో 2 ఆడబిడ్డల తండ్రిని
రెండేసి ఈ మధ్య కాలంలో మరి నూతన గృహాలు కడుతున్నాను. నేనేం పని చేయడం లేదు, నా అవసరం వాళ్ళకి తెలుసు. ఆ బిడ్డలు చేస్తున్నారు. కష్టములో ఆదరించేవారు. దేవుని స్తోత్రం. యేసు నా కష్టములో మనతో ఉంటాడాయన. దేవునికి స్తోత్రం. కొండలు తత్తరిల్లినను, పర్వతములు కూలిలను, నా కృప నిన్ను విడిచి పోదు. దేవుని సపోర్ట్లు పట్టండి అందరూనే. ఆయన కృప. అభిషాలోబు లాంటి కుమారులు, దీనా లాంటి కుమార్తెలు మనల్ని ఎంత కష్టపెట్టినా, లోతు భార్య లాంటి భార్యలు మనతో ఉన్నప్పటికీ దేవుని కృప నిన్ను నన్ను నడిపిస్తుంది. చప్పట్లు కొట్టండి అందరనే. నా కృప నీకు చాలును అన్నాడు. నీ కృప నాకు చాలయ్యా. అందరం చెప్తారు, నీ కృప నాకు చాలయ్యా. దేవునికి స్తోత్రం. ఇత్తయి రాజునకు సమీపముగా ఉన్నాడు. ఇత్తయి రాజు యొక్క కష్టకాలములో ఇద్దరు దొంగలు. రాజు కష్టంలో ఉన్నప్పుడు, యేసు కష్టంలో ఉన్నప్పుడు, యేసు శిలువ మీద ఉన్నప్పుడు దూషిస్తున్నారు. 3 మేకులు పీక్కోలేనాడు, ముళ్ళ కిరీటం తీసుకోలేనాడు. ఆయన దేవుడేటయ్యా అంటున్నాడు. పక్కన ఒకడు అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి, పరదేశులో మొట్టమొదట ప్రవేశించినటువంటి కొత్త నిబంధన విశ్వాసి, శిలువ మీద యేసు ప్రక్కన మారు మనస్సు పొందినటువంటి దొంగ. చప్పట్లు కొట్టండి అందరూ ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? ప్రభు యేసుని వదనములో, ప్రభు యేసుని యొక్క ముఖములో ఆయన దేవుడిని చూశాడు రా. యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, మెస్సయ్య దేవుడు. మెస్సయ్య కొరకు ఎదురుచున్నామంటున్నారు. ఇంకా శిలువ మీద ఆడిప్పుడు చూసేశాడు యేసు ప్రభు. యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి ముఖములో కూడా తండ్రి కనబడతాడు. లేకపోతే తల్లి అయినా కనబడదా? తల్లి అయినా కనబడుతుంది, తండ్రి అయినా కనబడుతుంది. పుట్టినోడు తల్లి తండ్రి నేను చూసేస్తాను ముందు. తల్లి పోలికొచ్చిందో తండ్రి పోలికొచ్చింది. తల్లి పోలికొచ్చింది అనుకో, ఆ తల్లి మగవాళ్ళందరికీ తల్లి పోలికలు వస్తాయి. దేవుని స్తోత్రం. ఎవడికో కానీ వాళ్ళ బావుమోకం రాదు. ఆడవాళ్ళందరికీ కూడా తండ్రి పోలికలు వస్తాయి. ఆ తండ్రి మనస్తత్వమే వారి మీద ఉంటుంది, తల్లి మనస్తత్వమే మగవాళ్ళ మీద ఉంటుంది. మన పిల్లలు అందరూ అనుకుంటారు స్తోత్రం. అయిపోయారు పులులందరూ, అయిపోయారు, సప్పబడిపోయారు. ఏం పర్లేదు. కనుక దేవుని ముఖమును చూశాడట, యేసు ముఖంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మాయలందరూ మంచివాళ్ళేనండి. మా మేనమామల పోలికలే, మా మేనమామల సెలవే మా ఆశీర్వాదం అంతా కూడా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది ఈ స్థలం కూడా మా మాయదే. ఒక స్థలం మా మాయ మాకు అమ్మలేదు, ఇంకోటికి అమ్మేశాడు. ఎవరో పనసద్రం అనేసి చాలా కోపం వచ్చింది. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు తిట్టుకున్నాను. ఇప్పుడు తెలిసింది మాట్లాడు ఎంత మంచివాడో. ఆడమ్మకపోవడమే మంచి. దేవునికి స్తోత్రం. అది కానుకొని ఉంటే ఈ పాటికి బీపీ షుగర్లు అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకంటే పక్కోళ్ళు, ఇరుకోళ్ళు, వాళ్ళు రకరకాల మనుషులు మాట. ఆ స్థలం మా అల్లుడికి వెళ్తే త్వరగా చచ్చిపోతాడని మా మాయ నాకు అమ్మనివ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు మక్కువలో దేవుణ్ణి చూశాడు కనుకని పరదేశులోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. పరదేశులోకి వెళ్ళినప్పుడు యేసు ముందు నడుస్తున్నాడు, వెనకాల రక్షింపబడిన దొంగ నడుస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు అబ్రహాం నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. యాకోబు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఇస్సాకు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. పరలోకమే నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపిని పరలోకము చేర్చిన వాడు ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టండి అందరూని. సనాతన ధర్మం కాదు, రాయి రప్ప కాదు. రాయి రప్ప సనాతన ధర్మం. సనాతన ధర్మము మమ్మల్ని రక్షించలేదు, మా కొరకు ప్రాణం పెట్టలేదు, మా కొరకు రక్తం చిందించలేదు, మా కొరకు తిరిగి లేవలేదు, మా కొరకు తిరిగి రాలేదు. మన అందరి కొరకు రక్తము చిందించిన వాడు లోక రక్షకుడైన యేసయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నీ దేవుడు,
యేసు నా దేవుడు, యేసు అందరి దేవుడు, యేసే అందరి దేవుడు, యేసు నీ దేవుడు. గ్లోరీ యేసు నా హల్లెలూయా దేవుడు, యేసే అందరి దేవుడు, యేసే అందరి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తయిని బట్టి ఆయన సమీపముగా ఉన్నవాడు, ఆయన కష్టకాలములో రాజుతో ఉన్నవాడు. ఒక మంచి మాట, ఆయన దున్నువాడు. దేవునికి స్తోత్రం. దున్నువాడు. దున్నని బీడు భూములు దున్నుడి. ఏ భూములు దున్నాలి? కోటలు ఎక్కడెట్టాలి? ఎప్పుడు సువార్త అందించబడని స్థలాలలో, మహాసభలో కోటాలు. దున్నని బీడు భూములు దున్నుడి. ఎత్తయి దున్నువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? 15వ అధ్యాయము 18వ వచనం త్వరగా. అతడు చదువురామా, చదివి. గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు. దేవునికి స్తోత్రం. 600 మందిని రాజు దగ్గరకు గిత్తీయి తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టండి అందరూని. 600 మందిని దున్నాడు, 600 మందిని మార్చాడు. 600 మంది ఎక్రోను దేవతను పూజించేవారు, 600 మంది విగ్రహారాధకులు, 600 మంది మెడ వంచని వారు, 600 మంది తిరుగుబాటు చేయని వారు చేసేవారు. యెహోవా దేవుని యొక్క కృప 600 మందిని మార్చే శక్తి గిత్తీయుడగు ఇత్తయ్యాకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిఎస్ స్వామి గారని ఈ మధ్య కాలంలో వాక్యాలు చెప్తున్నారు యూట్యూబ్లో. మన మండపేట కూడా వచ్చారు, లోదరన్ చర్చి వారు తీసుకొచ్చారు. ఆయన దగ్గరకు ఒక ముసలమ్మ వచ్చిందటండి. పాత చీర కట్టుకుని వచ్చిందటండి. పాత పడిపోయినటువంటి చీర, చిన్న సంచి పట్టుకుని వచ్చిందటండి. బాబు, ఇదిగో మీరందరూని మా ఊరొచ్చి మాకు సువార్త చెప్పాలి అన్నదట. అమ్మా నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు భారతి సాహు అందట. సాహు అంటే ఒరిస్సా వారు. సాహు అనేటువంటి వారు ఒరిస్సా వారు. అమ్మా ఒరిస్సా రావడాలంటే కష్టం అమ్మా. అక్కడ సువార్త ప్రకటించినెవరు, యేసుప్రభు మాట చెప్పనెవరు, కనుక అక్కడ సభలు పెట్టాలంటే చాలా కష్టమైపోద్ది, చాలా ఖర్చు అవుతుంది. ముందు మేమందరం వచ్చి సభలు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది అన్నప్పుడు 86,000 తీసిచ్చిందటండి. దేవునికి స్తోత్రం. ఇదిగో అయ్యా, నేను అక్కడ ఉద్యోగాలు దొరక్క, అక్కడ పనిపాట్లు దొరక్క మీ ఆంధ్ర వచ్చి బతుకుతున్నాం, మీ ఆంధ్రలో బతుకుతున్నాం. నేను పాసి పని చేసుకుంటాను, పాసి పని చేసుకుని ఏదో వచ్చేటువంటి ఆహారం తిని మా కుటుంబం బతికేస్తున్నాం. వారు ఇచ్చే డబ్బులు నేను సువార్త చెప్పించాలని దాచుకున్నాను. ఈ 86,000 రూపాయలు పట్టుకెళ్ళి చెప్పండి. ఇప్పుడొద్దు, ఇది అక్టోబర్ నెల కదా, మీరు ఏప్రిల్ నెలలో వచ్చి వెళ్ళి చెప్పండి అన్నప్పుడు ఏప్రిల్ నెలలో వారందరూ కూడా సువార్త సేవకు వెళ్ళారట. దేవునికి స్తోత్రం. మొదటి రోజున ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి సువార్త మొత్తం అంతా గలిపిలు చేసేసారు. మైక్ సెట్లు, గీక్ సెట్లు, లైట్లు గిట్టి అన్ని పగలు కొట్టేసి అన్ని చేసేసింది. రెండో రోజు కోటం లేదనుకున్నారట ఊరోళ్ళు అందరూ. రెండవ రోజు ఇంటింటికి వెళ్ళిందంట. అమ్మాయి వేళ మీ ఇంట్లో అగ్గి వెయ్యొద్దు అంటే మీరు ఆహారం వండుకోగలదు, టిఫిన్ మేమే పెడతాం, భోజనాలు 2 పూట్ల మేమే పెడతాం. ఊరి చివర వాక్యం చెప్తున్నారు, వాక్యానికి రండి అని ఊరందరినీ పిలుచుకొచ్చిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ముసలమ్మ ఎవరో ఇచ్చినటువంటి చీర కట్టుకున్నటువంటి ఆవిడ ఎంత ఆసక్తి, దున్నాలి అని. ప్రియ స్నేహితుడా, దున్నని బీడి భూములు దున్నాలి, రాని వారిని రప్పించాలి, పాడని వారిని పాడించాలి, వినని వారిని వినిపించాలి, కూర్చోవారిని కూర్చోబెట్టాలి అనేటువంటి ఆశతో కోటలు అయిపోయిన తర్వాత ఒక 2-3 వారాలకి ఈ స్వామి గారి దగ్గరికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడట. దేవుని స్తోత్రం. అయ్యగారు మా ఇంట్లో ఆరాధన పెట్టండి అన్నాడట. చప్పట్లు పెట్టండి అందరూ. హల్లెలూయా. దున్నని బీడు భూములు దున్నుడి. మనం 86,000 మొక్కలొద్దు, సాహో జాతి వారి దగ్గరికి వెళ్ళి కోటలు పెట్టక్కర్లొద్దు.
యేసుని ఎరగని వారి దగ్గర నువ్వు నేను వెళ్ళకలదు. మన ఇంట్లోనే ఉన్నారు యేసుని ఎరగని వారు, మందిరానికి రానోళ్ళు, ప్రభు పాదాల దగ్గర ఉండని వారు మన ఇంట్లో లేరా? వీధిలో చెప్పొద్దమ్మా, వీధిలో అందరికీ మనం ఇష్టంగా ఉంటాం. పక్కింటి వాళ్ళకి వద్దు, ఎదురింటి వాళ్ళకి వద్దు, మన ఇంట్లో వాళ్ళకే చెప్పుకుందారే దేవునికి స్తోత్ర. మన ఇంట్లో వాళ్ళనే దున్నుదారి దేవునికి స్తోత్ర. ఇత్తయ్య 600 మందిని ఏ విధంగా దున్నాడు, 600 మందిని రాజు దగ్గరికి తీసుకొచ్చాడు, 600 మందికి సువార్త చెప్పాడు, యేసే దేవుడని చెప్పాడు ఇత్తయ్య. అలాగే నీవు నేను మన ఇంటిలో వాళ్ళకి చెప్దారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాసభలో, ఉజ్జీవ సభలో, కన్నీటి సభలో, కుటుంబ ఆశీర్వాద పండుగలో వాళ్ళ మాకు ఆశీర్వాదం, అందరింట్లోనే వేదన, అందరింట్లో కన్నీరు, ఆడింట్లోనే ఐక్యత లేదు భార్యాభర్తలకి. ఇంకా కుటుంబ ఆశీర్వాదం పండుగ పెట్టి ఆడో పండుగ, ఈడో పండుగ, ఈవిడో పండుగ, ఎటి గొడవ పెట్టి వద్దు బాబు. ఎవరికే బయట వాళ్ళకి చెప్పుకోవద్దు, మనకు పుట్టినోళ్ళకి చెప్తారు, మనతో ఉన్న వాళ్ళు, మనల్ని కన్నోళ్ళకి చెప్తారు, మన ఇంట్లో వాళ్ళకే చెప్పుకుందారు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడెక్కడికో వెళ్ళి దున్నక్కలొద్దు దేవునికి స్తోత్ర. మన ఇంటిలో వారినే దున్నుదారి, మన ఇంటిలో వారికే సువార్త. ఇత్తయి 600 మందిని దేవుని సన్నిధికి నడిపించాడు. చివరిగా సమయం అయిపోయింది కనుక ఒక మాట, ప్రియమైన దేవునులారా, ఆ యొక్క 18వ అధ్యాయం 1వ వచనం నుండి చదువురా. 2వ సమూయేలు గ్రంథము. హెచ్చింపబడినటువంటి ఇత్తయ్య, ఆయన రాజు ఆయనను కొనుగొనెను, కష్టకాలంలో రాజుతో ఉండెను, 600 మందిని రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ విధంగా చేసినటువంటి ఇత్తయ్యని దేవుడు హెచ్చించాడు. ఎలా హెచ్చించాడో చూద్దారు. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారు. చదివిరా. 3 భాగాలు, రాజ్యాన్ని అంతా 3 భాగాలు చేశాడు. చదురమ్మా. ఒక భాగం యోవాబునకు, అభిషేక్ ఒక భాగం ఇచ్చాడు, గిత్తీయుడైన ఇత్తాయికి ఒక భాగమునిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి వందనాలు చెప్తారు. హల్లెలూయా. హెచ్చింపబడిన ఇత్తాయి దగ్గరగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు, కష్టకాలములో తోడుగా ఉన్నాడు, దున్నాడు, హెచ్చింపబడ్డాడు. ఇశ్రాయేలు 3 భాగము, దాను మొదలుకొని బేర్షెబాకు ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క 3 దేశం 3 భాగాలు చేసి దావీదు ఒక భాగమును గిత్తయ్యకి, ఇత్తీయకు ఒక భాగమును ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు వద్దురా వెళ్ళిపోరా అంటాడు. వెళ్ళిపోరని నేను వెళ్ళను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడదువో అక్కడ. ఇదే మాట దావీదు యొక్క నానమ్మ రూతు కూడా తన యొక్క అత్తగారు అయినటువంటి నయోముతో చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇత్తయిని బట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడి. ఒక ఉదయకాల సమయంలో సమీపముగా ఉన్నప్పుడే ఆశీర్వాదం. దున్నుదారి మనకు తెలిసిన వారిని, మన ఇంట్లో వారిని దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారు. కష్టంలో కూడా దేవునితో ఉందారి, హెచ్చింపబడదారి. అట్టి కృపాత్రి ఏక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం నాయన. నీ మహాకృప ఇంతవరకు ఈ విధంగా కాపాడి నీ కుమారుడు విజయశేఖర్ నిలబెట్టి నాయన. చదవండి దేవుని లేఖనము, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదవండి. వాక్యము నాయన మార్చేటువంటిదే వాక్యం నాయన. గొప్ప కార్యాలు చేసేటువంటిది వాక్యం. ప్రార్థన పరిస్థితులు మార్చేటువంటిది. ఇత్తీయుడగు నాయన మరి ఇత్తయిని గురించి మేము ఉన్నాం. రాజు అతనిని కొనుగొనెను.